హలో మచాస్ అందరికీ వనకం. సో మొత్తానికి ఏంటంటే టమాటాలు 200 కేజీ కొండ దిగి 40 రూపీస్కి అయితే వచ్చాయి కదా. సో నేనేంటంటే ఈ వీక్ టమాటా బట్ట అనేది రెసిపీ మీకు చూపించేస్తాను ఈ వీడియోలో. సో మొత్తం హోల్ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మనం తొందరగా అయితే చేసేసుకోవచ్చు. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇక్కడ 3 మెంబర్స్కి అయితే కుక్ చేస్తున్నాను కాబట్టి 10 టమాటాస్ అయితే తీసుకున్నాను. సో మీ కన్సిస్టెన్సీ ప్రకారం ఏంటంటే మీరు ఒకవేళ కర్రీ అనేది ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 లైక్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమాటాస్ మాత్రమే. సో ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో మీరు ఆనియన్ సైజ్ అనేది మీ ఇష్టం అనమాట. మీరు స్మాల్గా కట్ చేసుకోవాలనుకుంటే స్మాల్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు బిగ్ సైజ్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. లైక్ నేను ఎప్పుడు చెప్పేటట్టు రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మస్టర్డ్ ఆయిల్ అయితే యూస్ చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఇక్కడ నేను టమాటాలు కాల్చుకుంటున్నాను. లైక్ ఏంటంటే మనము మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేటట్టు టమాటాలు అయితే కాల్చుకోవాలి. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్లో టేస్ట్ అనేది చాలా బాగా తగులుతుంది తింటుంటే. లైక్ గీతో తింటే మాత్రం ఇది కూర అదిరిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే మొత్తం టమాటాలు మొత్తం నల్లగా లైక్ బ్లాక్ కలర్లో అయితే వచ్చేసేయాలి, అట్లా కాల్చుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, గ్యాస్ స్టవ్ మీద అయితే కాల్చుకుంటున్నాను. మనకి ఏంటంటే మినిమం టైం అనేది కాల్చడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఒక్క పని అయిపోతే మొత్తానికి మనకి కూర అనేది ఈజీగానే రెడీ అయిపోతుంది. అండ్ మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా కాల్చుకోవచ్చు. లైక్ ఏంటంటే ఒకవేళ మీకు కొంచెం మంచి ఘాటు ఫ్లేవర్ రావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా కాల్చుకొని నార్మల్గా క్రష్ చేసుకొని కర్రీలో వేసేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఇక్కడ కాల్చట్లేదు, లైక్ స్మాల్ పీసెస్గా కట్ చేసి కర్రీలో అయితే వేసేస్తున్నాను. సో మినిమం ఏంటంటే మనకి టైం అయితే పడుతుంది. సో నాకైతే ఇక్కడ టమాటా కాల్చుకొని పెట్టేసుకున్నాను పక్కన. సో మనకేంటంటే మొత్తం కాలిపోయిన తర్వాత ఇట్లయితే కనిపిస్తుంటుంది. సో మనకి బ్లాక్ కలర్లో వచ్చేయాలన్నమాట టమాటా అనేది. సో ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇందులో మీరు జీలకర్ర ఇంకా ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి. ఎక్కువగా ఫ్రై చేసేయకండి, ఎందుకంటే నార్మల్గా ఎక్కువగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది ఆనియన్స్తోనే ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా కొంచెం ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను, చెప్పాను కదా చిన్న ముక్కలు అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. సో మొత్తం కర్రీ అనేది ఏంటంటే ఆనియన్స్ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆనియన్స్ అనేది ఎక్కువ కుక్ చేసేస్తుంటే అది మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో మీరు నార్మల్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే కర్రీ మొత్తం పసుపు టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్రతి కర్రీలో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మనకి ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. కూరకి కర్రీలో టేస్ట్ అనేది దీనివల్ల ఇంకా మంచిగా యాడ్ అవుతుంది అనమాట. సో నేను ముందు చెప్పాను కదా ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదు అని. సో లైట్గా అయితే ఫ్రై చేశాను. అండ్ టమాటాస్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో మనం ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, అవే మగ్గిపోతాయి నార్మల్గా సిమ్లో పెట్టేస్తే. నేనైతే లిటరల్లీ కర్రీ కోసం అయితే వెయిట్ చేశాను, ఎందుకంటే నార్మల్గా టమాటా రేట్ వచ్చేసి పర్ కేజీ 200 అయితే వెళ్ళిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ 200లో మనకి మొత్తం కూరగాయలు అయితే వచ్చేస్తాయి. బట్ 200 పెట్టి టమాటా కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అస్సలు కొనలేరు కదా. సో ఇప్పుడు ఏంటంటే 40 రూపీస్కి అయితే వచ్చాయి కాబట్టి ఇంకా అందరూ కొనడం అయితే స్టార్ట్ చేశారు. బట్ బెటర్ అనిపించింది. లైక్ ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి 200 రేట్ ఉంటే ఎంత కష్టమో కదా. అండ్ ఇక్కడ నేను చూస్తే మీరు ఉప్పు కూడా మీ కన్సిస్టెన్సీ ప్రకారం అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. అండ్ కొరియాండర్ పౌడర్ ఇంకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. సో రెండు మొత్తం ఏంటంటే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ మొత్తం యాడ్ చేసి మొత్తం కలిపేసుకోండి. సో ఇక్కడ గ్యాస్ వచ్చేసి హైలో అయితే పెట్టుకోండి, ఎందుకంటే టమాటాలు అయితే మగ్గిపోవాలి కదా. ఆ తర్వాత వాటర్ వేసినప్పుడు మనం సిమ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇక్కడ మిర్చి పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అండ్ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ కారం తింటాను కాబట్టి ఎక్కువగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ తక్కువ తింటే తక్కువగా లైక్ 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే
ఈ ఈ టమాటా భర్తాలో ఏంటంటే మనకి కారం అనేది ఎక్కువ పడుతుంది, అప్పుడు టేస్ట్ అనేది కూరకి యాడ్ అవుతుంది అనమాట. ఇంకా దీంట్లో మ్యాజిక్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నాకేంటంటే మ్యాగీ మసాలా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది. బట్ ట్రై చేయండి, ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కూడా పర్లేదు. లైక్ ఏంటంటే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇది వేస్తే ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకా వాటర్ కూడా మీరు ఏంటంటే మీ కన్సిస్టెన్సీ ప్రకారం, ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, పల్స్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. అండ్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి కాసేపు. సో ఇక్కడ చూస్తే మనకి కూర అనేది మగ్గిపోయింది. అండ్ ఈ మసాలా యాడ్ చేస్తున్నా కదా, స్టార్టింగ్లో కొంచెం మసాలా వేసాను, ఇప్పుడు ఎండింగ్లో కొంచెం మసాలా మొత్తం ప్యాకెట్ మొత్తం అయితే వేసేసాను. సో మొత్తం అయితే కలిపేసుకోండి. సో ఏంటంటే మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. సో మధ్య మధ్యలో ఏంటంటే టమాటా మగ్గిందో లేదో చూసుకోండి. సో వితిన్ 15 to 20 మినిట్స్లో అయితే కూర అయితే అయిపోతుంది. చాలా ఈజీ ప్రిపరేషన్ అనమాట, ఇది చాలా సింపుల్ రెసిపీ. ఒక్కటి కాల్చడానికి కొంచెం టైం పడుతుంది కానీ మొత్తం కూర అయితే ఈజీగానే అయిపోతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఎండ్లో ఏంటంటే ఫ్లేవర్ కోసం కొరియాండర్ అయితే యాడ్ చేసుకోండి, ఇది మాత్రం పక్కా చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే. సో సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో మనకి కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది వితిన్ 20 మినిట్స్తో. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇది మా ఇవాల్టి వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే వేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.